హాయ్ అండి, వెల్కమ్ టు సైరావీస్ కిచెన్. ఇవాళ మనం ఎగ్ టమాటో కర్రీ చేయబోతున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని వేగనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ముందుగా వేసుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసేసి ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయింది, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇదే టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసేయాలి. ఈలోపు మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు వీటిని తొక్క తీసి పైనుంచి ఘాట్లు పెట్టుకుంటాం. బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇదే టైంలో మనం రుచికి సరిపడినంత కారం వేసుకుంటాం. దీన్ని కూడా బాగా కలపాలి. ఇదే టైంలో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని దీన్ని బాగా కలిపి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత పెట్టి మూత తీసి చూడాలి. కర్రీ బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇదే టైంలో మనం కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్. దీన్ని కూడా బాగా కలపాలి. ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు, కారాలు, టమాటాలోని పులుపు అన్నీ ఎగ్స్కి బాగా పడతాయండి. అందుకే ఎగ్స్కి ఘాట్లు పెట్టుకుంటాము. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు 2 నిమిషాల సిమ్లో ఉంచి ఎగ్స్ని బాగా మగ్గనివ్వాలి కర్రీలో. ఇప్పుడు మూత తీసి కర్రీ మగ్గిపోయిందండి. ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన కొంచెం గార్నిష్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ టమాటో
టమోటా కర్రీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.